బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ప్యాకెట్ 1, షుగర్ 150 గ్రామ్స్, జీడిపప్పు కొన్ని, దంచిన యాలకులు కొన్ని, అలాగే డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని తీసుకోండి. బాగా బ్రౌన్ కలర్లో ఉన్న పాట్ని ఈ విధంగా తీసేయాలి. అండ్ బ్రెడ్ని కరెక్ట్గా మధ్యలో కట్ చేసి 2 సరిభాగాలుగా చేసుకోండి. అండ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా 2 భాగాలు చేయండి. అండ్ ఇవి మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పెనంలో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలి. అండ్ ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు ఫ్రై చేయాలి. బ్రెడ్ ముక్కలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి వీటిని ఎక్కువసేపు నూనెలో ఉంచకూడదు. అండ్ వీటిని 2 వైపులా కూడా ఫ్రై చేసి బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనం వీటిని తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఇవి బాగా మాడిపోయే ప్రమాదం ఉంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిన ఈ బ్రెడ్ ముక్కల్ని వేరొక పాత్రలో అంటే వేరొక బౌల్లో తీసి ఉంచాలి. ఇప్పుడు వేరొక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి లోపల జీడిపప్పుని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి హెల్త్ పరంగా చాలా ముఖ్యం. వీటిని స్లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవైలబిలిటీని బట్టి మీరు ఎండు ద్రాక్ష కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో మనం షుగర్ తీసుకొని లోపల ఒక ఫుల్ టీ గ్లాస్ వాటర్ అన్నమాట తీసుకోవాలి. అండ్ ఈ షుగర్ మొత్తం కూడా వాటర్లో డిజాల్వ్ అయ్యే విధంగా మనం ఈ విధంగా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. అండ్ డిజాల్వ్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ బ్రెడ్ ముక్కల్ని దీని లోపల ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని స్లైట్గా మనం ఫ్లేమ్ పెంచి కొంచెం ఫోర్స్ని అప్లై చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా లోపల మనం చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనమాట స్లైట్గా మనం ఫోర్స్ అప్లై చేసుకుంటూ, సో ఈ ఫైనల్లీ మెత్తగా ఒక హల్వా లాగా తయారవుతుంది. సో చూస్తున్నారు కదా, సో ఇది నిదానంగా హల్వా లాగా మారిపోతుంది. ఓకే, వీటిని కంటిన్యూస్గా మనం ఇలా చేస్తూ ఉండాలన్నమాట, మెత్తగా ఉండాలి. ఓకే, చాలా చక్కగా తయారవుతుంది, హల్వా లాగా చివరికి అది మారిపోతుంది. సో ఈ విధంగా చాలా చక్కగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని లోపల వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అవైలబిలిటీని బట్టి ఎండు ద్రాక్ష కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సో ఇప్పుడు మనం దంచిన యాలకులు వాటిని కూడా కలుపుకోవాలి. యాలకులు మంచి సుగంధాన్ని ఇస్తాయి. ఈ హల్వాని మీరు ఇంటి దగ్గర చాలా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉండే ఐటమ్సే. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. హల్వా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా కనిపిస్తుందో. పెళ్ళిళ్ళలో ఉండే హల్వా, ఇప్పుడు మనం తయారు చేసుకునే హల్వా 2 ఒకేలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇది చాలా హెల్తీ అనమాట. వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు, బట్ ఇది హోమ్ మేడ్ కాబట్టి విత్ కేర్ మనం చేసాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.